ఇదిగోండి ఇలా ప్రింట్ అవుట్ తీసి పెట్టుకున్నాను. చాలా కమెంట్స్, ఇందులో మాక్సిమం కమెంట్స్ ఏంటంటే కమెంట్ రూపంలో పెద్దగా వాళ్ళ మనసులో మాటని చెప్పారు. ఆ కమెంట్స్ ఇవాళ నేను చదువుదాం అనుకుంటున్నాను. అందుకే ఒకవేళ మీరు నన్ను ఫాలో అవుతున్నారంటే వాడు వీడు అది ఇది ఇలాంటి మాటలు మాట్లాడకుండా నేను కూడా చూడలేదు, నాకు కూడా బయట మబ్బుగా ఉంటుంది నా పేరే కానీ ఎంత వేడిగా ఉంది. లోపలేమో వాళ్ళ పనులు తెచ్చుకుంటున్నారు. కానీ నేను వీడియోస్ చేయడానికి ముఖ్య కారణం తను అంటే ఆడవాళ్ళకి గౌరవం ఇస్తూ ఆడవాళ్ళు అన్నింటిలో ముందుండాలి చెయ్యాలి అన్న ఇదిలో నన్ను ఎంకరేజ్ చేశారు. ఇవాళ నేను వీడియోస్ చేయడానికి తన ప్రత్యేక కారణం కాబట్టి తనకి నేను ప్రత్యేక ధన్యవాదాలు ఈ రూపకంగా చెప్తున్నాను. మీకు కూడా ఫ్రెండే కాబట్టి మీకు ఎంతో కొంత ఆయన గురించి ఏమంటారు అడిగేయండి మరి. ఇప్పుడు సమాధానాలు చెప్పారు కదా, చెప్పానా మరి. హాయ్, హలో, వెల్కమ్ టు ప్రణతి మనసు పలికే. ఎలా ఉన్నారు, బాగున్నారా? థ్యాంక్ యూ సో మచ్. ఫన్ ఫ్రైడే అండ్ ఫన్ ఫ్రైడే. ఎస్, చాలా రోజులైంది అసలు కంటిన్యూ చేద్దాం అనుకున్నాను, కానీ అనుకోని కారణాల వల్ల నేను ఎవ్రీ ఫ్రైడే అది కంటిన్యూ చేయలేకపోయాను. అయితే కమెంట్ల రూపంలో మీ ప్రశ్నలకి సమాధానాలు చెప్పాలన్న ఒక చిన్న ఆలోచనతో మీరు కమెంట్ల రూపంలో మీ ప్రశ్నల్ని అడగమని చెప్పాను. ఒక ఎపిసోడ్కి చేసిన వాటికి చాలా మంది గుడ్ కమెంట్స్ అండ్ బ్యాడ్ కమెంట్స్ కూడా ఉన్నాయండి. బట్ ఏంటంటే ఇవాళ నిర్ణయించుకుంది ఏంటో లాస్ట్లో చెప్తాను. బట్ డెఫినెట్గా కమెంట్స్ చదువుతానని చెప్పాను కాబట్టి కమెంట్స్ చదివి వాటికి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ. ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒకవేళ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బటన్ ఆన్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు తెలిసిపోతుంది. అండ్ మంచి మంచి వీడియోస్ చేస్తానని ప్రామిస్ చేస్తున్నాను. మీకు ఎలాంటి వీడియోస్ నేను చేస్తే బాగుంటుందో కింద కమెంట్ రూపంలో మీరు తెలియచేయచ్చు. అలాగే మీకేమైనా ప్రశ్నలు హాయ్ హలో ఎలా ఉన్నారు కాకుండా ఏమైనా ప్రశ్నలు అడగాలంటే అడిగేసేయచ్చు. నేను మీకు ఖచ్చితంగా ఎవ్రీ ఫ్రైడే మీ కమెంట్స్కి నేను సమాధానం చెప్తాను. ఏమంటారు అడిగేయండి మరి. ఇప్పుడు సమాధానాలు చెప్పారు కదా, చెప్పానా మరి. సో ఇదిగోండి ఇలా ప్రింట్ అవుట్ తీసి పెట్టుకున్నాను. చాలా కమెంట్స్, ఇందులో మాక్సిమం కమెంట్స్ ఏంటంటే సూపర్ అక్క, చాలా బాగుంటారు, చాలా పద్ధతిగా ఉంటారు, మీ చీర కట్టు బాగుంటుంది, మీరు చెప్పేది నిజం తల్లి, నా స్టేటస్లో పెట్టుకుంటాను, మీరు చాలా అందంగా ఉంటారు, తర్వాత యూఆర్ సో బ్యూటిఫుల్, ప్రణతి గారు మీ వీడియోస్ చాలా ఇన్స్పైరింగ్గా ఉంటాయి, లవ్ సింబల్స్ అలా చాలా ఉన్నాయండి, లైక్ కొట్టేటట్టు అలాంటివి. సో ఇవన్నీ కాకుండా నైస్ వీడియోస్ ఇవన్నీ కాకుండా ఎవరైతే కొంచెం కమెంట్ రూపంలో పెద్దగా వాళ్ళ మనసులో మాటని చెప్పారో ఆ కమెంట్స్ ఇవాళ నేను చదువుదాం అనుకుంటున్నాను. అందుకే నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒక పని చేయండి, మీరు అడగాలనుకున్న క్వశ్చన్ని క్లియర్గా మీరు కమెంట్ రూపంలో పెట్టేశారనుకోండి, నేను డెఫినెట్గా దానికి ఫ్రైడే రోజు ఆన్సర్ చేస్తాను. అలాగే లాస్ట్లో చెప్తాను ఈ వారం నేను డిసైడ్ అయింది. మరి ముందు ఒక కమెంట్ మాత్రం చదువుతాను, దానికి రిప్లై నేను మీకు అందరికీ అనుకోండి. ఎవరెవరైతే అలాంటి ఆలోచన ఉందో, ఎవరైతే ఆ కమెంట్ చెప్పాలి అనుకో చెప్పలేకపోయారో అలాంటి వాళ్ళందరికీ ఆన్సర్ అనుకోండి. బట్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్. మరి ఆలస్యం చేయకుండా ఫస్ట్ కమెంట్ చదువుతాను. రమాదేవి గారు చెప్పింది ఏంటంటే బాగా బుద్ధి చెప్పారు, మీరు చెప్పే మాట అతనికి బాగా తగులుతుంది, సూపర్ అక్క మీరు అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ రమాదేవి గారు. అయితే మీరు అక్కడ నేను ఆయనకి అన్న దగ్గర లేకపోతే అతనికి అన్న దగ్గర వేరే వర్డ్ యూజ్ చేశారు. నేనేం కోరుకుంటున్నానంటేనండి, నేను ఎదుటివాడు ద్వేషిస్తున్నారని మనం ద్వేషించాల్సిన అవసరం లేదు, ఆ ద్వేషం మన మాటల్లో చూపించాల్సిన అవసరం లేదు. వాళ్ళకి నచ్చలేదా, వాళ్ళకి నచ్చడానికి కారణం ఉంది, మనం వాళ్ళని ద్వేషించకుండా ఉండటానికి మనకి సంస్కారం ఉంది అని అనుకోవాలి. వాడు వీడు అది ఇది ఇలాంటి మాటలు మనం యూజ్ చేయకపోతేనే బాగుంటుంది. ఒకవేళ నిజంగా మీరు నా ఫాలోవర్ అయితే ఎవరిని ఇప్పుడు ఈ కమెంట్లు పెట్టేవాడే కాదు ఎవరినైనా మనం అసలు అనకుండా మన దారిలో మనం వెళ్ళిపోతే బాగుంటుంది. అయితే సమాధానం చెప్పాలనుకున్నా కూడా వాళ్ళలా అంతగా దిగజారి అలాంటి మాటలు వాడకుండా మన పద్ధతిలో మనం మీరు గారు అంటూనే సమాధానం చెప్తాం. అక్కడ మారకపోతారా? ఖచ్చితంగా మారుతారు, మారాల్సి వస్తుంది, మార్పు సహజం. అది వచ్చిన రోజు మాత్రం వాళ్ళు ఎంత రియలైజ్ అవుతారో నేను మాటల్లో చెప్పలేనండి. సో థ్యాంక్ యూ సో మచ్ రమాదేవి గారు. అలాగే కీర్తన నువ్వు సూపర్ మా అని చెప్పారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది వాళ్ళ ఐడీస్ లో చెప్పారు కాబట్టి సూపర్ నైస్ ఇలాంటి
మాటలు చాలా ఉన్నాయి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కమెంట్ చదవనా? నథింగ్ అని ఉంది, సూపర్ చెప్పారు మేడం అన్నారు. థ్యాంక్ యూ. అందరూ సూపర్ అని చెప్పారు. ఇక్కడ యూజర్ ఐడీస్ ఉన్నాయి కాబట్టి చాలా బాగా చెప్పారన్నారు కాబట్టి వాళ్ళ పేర్లు నేను చదవలేను. ఇక్కడ కూడా ఒకళ్ళు పెట్టింది ఏంటంటే, నేను ఎప్పుడు ఇలాంటి కౌంటర్ చూడలా అక్క, సో స్మూత్ అని పెట్టారు. యూజర్ అని ఉంది, ఐడి ఏదో ఉంది. సో కౌంటర్ అని నేను అనుకోను. సమాధానం ఎక్కడో ఒక్కడే చెప్పాలి, నాకు చెప్పినట్టు నాకు నచ్చినట్టు చెప్పాలి. అందుకోసమనే చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే, నేను చెప్పను గాంధీ గారి లాగా ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమని చెప్పను. కానీ చెంప మీద కొట్టిన వాళ్ళకి తిరిగి చెంపదెబ్బ కొట్టాల్సిన అవసరం లేదు, ఒక చిన్న మాట చాలు. అలాగే వాళ్ళలో దిగజారాల్సిన అవసరం లేదు, స్మూత్ గా ఒక మాట చాలు. వాళ్ళు ఎక్కడో అక్కడ ద్వేషించే వాళ్ళకు కూడా, అరే ఇంత ద్వేషిస్తున్నా వీళ్ళు మనని ఏం అనట్లేదే అన్న ఆలోచన వాళ్ళకి ఏదో ఒక రోజు మార్పు రూపంలో వస్తుంది అని పూర్తిగా నమ్మే వ్యక్తిని నేను. అందుకే నేను ఎలా సమాధానం చెప్పాలనుకుంటానో అలాగే చెప్తాను. ఇక మారతారా మారదా ఎలా ఉంటారు అనేది మాత్రం పూర్తిగా వాళ్ళ సంస్కారానికి వాళ్ళ విచక్షణకి మనం వదిలేయాలి. నెక్స్ట్ కమెంట్ ఏంటంటే, సో నెక్స్ట్ వచ్చేసి వామిటింగ్ ఎందుకు వస్తుంది మీకు సార్ అని చెప్పి అడిగారు. సూపర్ అందంగా ఉంటారు అండ్ ఆల్సో కరెక్ట్గా గ్రేట్ మేడం. ఇదా నేను మేడం ఒక లేడీగా ప్రౌడ్గా ఫీల్ నాకు ఈ మేడంని చూస్తే. థ్యాంక్ యూ సో మచ్. ఆడవాళ్ళకి ఆడవాళ్లే శత్రువులు కాదు అని ఇలాంటి వాళ్ళు నిరూపిస్తారు. ఇంకోటి ఏంటంటే, ఎందుకంటే మనం శత్రువులుగా ఎందుకు అవ్వాలి ఒకళ్ళకొకళ్ళు? అవసరం లేదు కదా. మనకి ఎదుటి వాళ్ళు చేస్తుంది నచ్చలేదా, వాళ్ళు వదిలేద్దాం. వాళ్ళ వీడియోస్ చూడొద్దు, హైడ్ చేయమను లేకపోతే బ్లాక్ చేయడము ఇలాంటివి చేసేసుకొని మన పాటికి మనకు నచ్చిన వాళ్ళని ఫాలో అవుతూ ముందుకు వెళ్ళిపోవడమే. సో ప్రణతి గారు, కలియుగం అది మంచి అని తెలియచేయాలి వ్యక్తికి చాలా అరుదుగా ఉంటారు. అందరూ బాగుండాలి, అందులో సంతోషంగా జీవించాలి, అందులోనూ నేను ఉండాలి అనే థాట్ చాలా తక్కువ మందికి ఉంటుంది అని చెప్పి రాశారు జగన్నాథ్ గారు. చాలా థ్యాంక్స్ అండి. నిజమేనండి, ఒక చిన్న ఆలోచన, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అందరూ బాగుండాలనే కదా నేను కోరుకుంటుంది. అందరూ చెడిపోవాలి, అందరూ బాధపడాలి, అందులో నేను ఒక్కదాన్ని మాత్రం బాగుండాలని నేను కోరుకోను. బాగుండాలి, తథాస్తు దేవతలు ఉంటారు, అందరూ బాగుండాలని నేను కోరుకున్న ప్రతిసారి అలా వాడు దీవిస్తే చాలండి. ఎంతో కొంత కొంచెంలో కొంచెం కష్టాలు తగ్గకపోతాయి ఎదుటి వాళ్ళకన్నా ఒక చిన్న థాట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమెంట్ అండి. ఇక బుజ్జి లవ్లీ పెట్టారు అక్క, సూపర్ గా చెప్పారక్క, పెట్టిన వాళ్ళకి చెప్ప పగిలినట్టుంది అన్నారు. అదే చెప్తున్నాను కదా బుజ్జి, ఒకవేళ నన్ను ఫాలో అవుతున్నారు, నేనంటే ఇష్టపడుతున్నానంటే ఎదుటి వాళ్ళు ఎలా కమెంట్ పెట్టారో మనం అది కమెంట్ పెట్టాల్సిన అవసరం లేదు, అలాగే సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అనేది బహుశా ఈ వీడియో మొత్తంలో నేను చెప్పగలిగింది, చెప్పాలనుకుంది, పదే పదే చెప్పే మాట కూడా ఇదే అనుకుంటాను. ఇక తులసి కృష్ణ గారు వెరీ గుడ్ ఆన్సర్, కీప్ ఇట్ అప్ సెస్ ఆల్వేస్ అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక తర్వాత బాగా చెప్పారు, ఎంత చక్కగా ఉంటారు, మీరు చందమామలా ఉంటారు, మీకా పేరు పెట్టేది అన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇక విజయ్ గారు చెప్పారు, సిస్టర్ మీరు సూపర్ గా, మీ ఫేస్ మహాలక్ష్మిలా ఉంటుంది, ఎక్స్ప్రెషన్ సౌందర్యలా ఉంటాయన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇది చాలా చాలా బాగుంది మీ కాంప్లిమెంట్. అక్క మీరు చాలా బాగుంటారు, అతనికి కళ్ళు సరిగ్గా కనిపించవు అనుకుంటాను అన్నారు. లేదండి, కనిపించినా అతనికి అలా అనిపించింది ఆయన చెప్పారు, నేను ఎలా సమాధానం చెప్పాలో నేను అలా చెప్పాను అనమాట. ఇంకా లోహిత గారు చెప్పింది ఏంటంటే, బాగా చెప్పారు, మీకు ఒకటి చెప్పాలి, ఈ రోజుల్లో మార్నింగ్ నుంచి నైట్ వరకు నైటీలో చూడలేకుండా మీ దయ వల్ల ఎప్పుడు చక్కగా శారీస్ కట్టుకున్నారు. థ్యాంక్ యూ సిస్టర్. మీ వదిన గారుకి నేను పెద్ద ఫ్యాన్ అన్నారు. ఓకే, జ్యోతిరెడ్డికి అనుకుంటాను, ఈ మధ్య మేము వదిన మరదల్ సిరీస్ చేస్తున్నాం కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ లోహిత గారు. ఇక నైటీలు వేసేవాళ్ళదంటే నేను మొన్న ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, నైటీ అంటేనే రాత్రి కంఫర్ట్గా ఉండటానికి వేసుకొని పడుకొని పొద్దున్నే లేచి మనం స్నానం చేసి ఎవరెవరి పద్ధతుల ప్రకారం దీపారాధన ఉంటే దీపారాధన, లేకపోతే లేదు కానీ ఇలా చీర కట్టో లేకపోతే డ్రెస్లో ఏవో వేసుకొని ఉండడం. నైటీ అనేది మనం పడుకునేటప్పుడు వేసుకునేది, పొద్దంతా అలా ప్రపంచానికి మనం కనిపించాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం మాత్రమే. ఎవరైతే వేసుకుంటారో, ఎవరికైతే కంఫర్ట్గా ఉందో, అలా ఎవరు చూసినా పర్వాలేదు అని అనుకుంటారో, అది వాళ్ళ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది.
ఎందుకంటే మనం ఎవరైనా చెప్పడానికి ఎదుటి వాళ్ళ డ్రెస్సింగ్ గురించి మనకేం నచ్చుతుందో మనం ఏం చేయగలమో చేసి మన నలుగురు ఫాలో అయ్యారనుకుంటే, ఇప్పుడు నేను చీర కట్టుకుంటున్నాను, నన్ను నలుగురు ఫాలో అవుతున్నారు, చక్కగా కనపడాలనుకుంటున్నారు, అది మేబీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి సంతోషాన్ని ఇస్తుందంటే నాకు కూడా సంతోషం. లేదు అది వాళ్ళ ఇష్టం. చెప్పారు కదా, ఒకరి ఇష్టాన్ని కాదని ఇది మనకు అనవసరం అనుకొని ముందుకు వెళ్ళిపోవాల్సింది. మన జీవితం కూడా మనకు ముఖ్యం కదా, మనం ఎలా ఉండాలనేది అదే ముఖ్యం అనేది నా ఉద్దేశం. ఇంకా ఇలాంటివన్నీ ఏంటంటే కాంట్రవర్సీ అయిపోతాయండి. మనం చెప్పాలనుకునేది ఒకటి, ఎదుటి వాళ్ళు అర్థం చేసుకునేది ఒకటి, చేరేది కూడా ఒకటి వాళ్ళకి. అందుకోసమని ఎంత తక్కువ మాట్లాడితే ఇలాంటి వాటి గురించి అంత మంచిదని. బట్ మీరు ఇచ్చిన కాంప్లిమెంట్కి మాత్రం థ్యాంక్ యూ సో మచ్. ఇక నెక్స్ట్ ప్రణతి అక్క బాగా చెప్పారు, కంటిన్యూ అన్నారు. సూపర్ అక్క చాలా బాగా చెప్పారు అన్నారు. ఇక రజన్ గారు ఎరగదీశారు, చాలా సటిల్డ్ గా, నొప్పి కలగకుండా నొప్పి పుట్టించారుగా మేడం, హ్యాట్స్ ఆఫ్ అండి. పేషెన్స్ ఉండాలండి, పేషెన్స్ ఉంటేనే అవన్నీ సాధ్యం అవుతాయి. ఓపిక. ఇప్పుడు ఆయన అన్నారని నేను నా నోటికి వచ్చినట్టు తిట్టేసేసాను అనుకోండి, ఆయనకి నాకు తేడా ఉండదు అనిపించి నేను ఇలా చెప్పాను. బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక ఫన్నీ వీడియోస్, మీరు చాలా వీడియోస్కి నాకు రిప్లై ఇస్తూ ఉంటారు, కమెంట్స్ చేస్తూ ఉంటారు, సూపర్ బాగా చెప్పారన్నారు. థ్యాంక్ యూ అండి. అందరూ అదే ఇవన్నీ మ్యాక్సిమం సూపర్ 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 అనే ఉన్నాయండి. ఇలా కాకుండా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటి ఏంటంటే, మీరు ఏమైనా క్వశ్చన్ అడగాలి అని అనుకుంటే మాత్రం దయచేసి అదే కమెంట్ రూపంలో మీ క్వశ్చన్ అడగండి. అలా అడగడం వల్ల నేను కూడా మీకు మరింత దగ్గరగా నా మనసులో మాటల్ని ఇంకా మరింత దగ్గరగా మీతో షేర్ చేసుకోవడానికి ఉంటుందండి నా అభిప్రాయం. ఖచ్చితంగా ఈ వీడియోస్లో మీరు ప్రశ్నలు అడుగుతారని అనుకుంటున్నాను. ఏం ప్రశ్న అడగాలనుకుంటే ఆ ప్రశ్న, బట్ ఖచ్చితంగా నేను వేటికి సమాధానం చెప్పాలి, ఎలా చెప్పాలనేది మాత్రం మనస్ఫూర్తిగా అది నా ఇష్టం అండి. ఇక నెక్స్ట్ యూజర్ అనే ఉంది, పేరు లేదు. నిజంగా ప్రణవి, నీ మాట ఎంతో మానసిక ధైర్యాన్ని ఇస్తుంది. ఈశ్వర కటాక్ష సిద్ధిరస్తు, దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళి భవ, శివాని శివోహం రా ప్రణవి తల్లి అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ దీవెనలు ఎప్పుడు ఇలాగే ఉండాలి, నేను మంచి వీడియోస్ చేయాలి అని నేను కూడా అనుకుంటాను. అలాగే ఉండడానికి ప్రయత్నం చేస్తాను. ఎవరికి నచ్చినా నచ్చకున్నా నేను అలాగే ఉంటాను, మీకు మాటిస్తున్నాను. ఇక సత్య గారు చెప్పారు, ఇట్స్ ట్రూ, అది మాత్రం నిజం అని. అంటే ఎస్ మేడం, మీ ఇయర్ రింగ్స్ బాగున్నాయి, మీరు బాగున్నారు. ఇక ఆర్వీఎంసీ గారు, మీ ఊరేది, మూర్తి గారితో వీడియో చూశాను, నేను జర్నలిస్ట్, టీవీ5 మూర్తి మై ఫ్రెండ్ అన్నారు. నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాదే అండి, చదువుకుంది కూడా హైదరాబాదే. ఇక మూర్తి గారితో వీడియో చూశాను అన్నారు కాబట్టి ఎస్, మీ ఫ్రెండ్ కాబట్టి ఆయన గురించి మీకు తెలిసే ఉంటుంది, ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. తను నా వరకు వస్తే మాత్రం మాకు బంధువు అవుతారు, అమ్మని అక్క అని పిలుస్తారు, నాకు మావయ్య వరుస అవుతారని. ఇంకా అమ్మని అక్క అని పిలిస్తే నాకు మావయ్య వరుస అవుతారు కదండి. సో ఇంకో విషయం ఏంటంటే, నేను వీడియోస్ చేయడానికి, నేను ఇవాళ ఏదైతే ఉన్నానో, నా కుటుంబ సభ్యులు ఎంత ముఖ్యమో తను కూడా అంతే ముఖ్య కారణం. బికాస్ తన వల్లే నేను వీడియోస్ చేయడం మొదలు పెట్టాను. నాకున్న ఇష్టమైన దాన్ని నేను చేయటానికి, ప్రయత్నం చేయటానికి దానికి శ్రీకారం చుట్టింది మాత్రం ఖచ్చితంగా మూర్తియే. సో తనకి ఏ రూపకంగా థ్యాంక్స్ చెప్తున్నాను, మీకు ఫ్రెండ్ కాబట్టి. ఆయన గురించి నేను మీకు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మీరు చాలా అందంగా ఉంటారని రమణ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎక్కడ ఉన్నా ఎప్పుడూ బాగుండాలి, హ్యాపీగా ఉండాలి మా అన్నారు. సత్య గారు, థ్యాంక్ యూ సో మచ్ సత్య గారు. నేనే కాదండి, అందరూ బాగుండాలి, అందులో ఎప్పుడు కోరుకునే మాటే నేను ఉండాలి. ఇక వెంకట నారాయణ గారు, థ్యాంక్ యూ మ్యామ్, గాడ్ బ్లెస్ యూ సార్ అండ్ మ్యామ్, యువర్ మోటివేషన్ ఇస్ వెరీ నైస్ అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. జహీర్ గారు చెప్పారు, ప్రణతి గారు మీ వీడియోస్ చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ జహీర్ గారు. ఇక సుహాసిని గారు చెప్పారు, మీ చెవిరింగులు చాలా బాగున్నాయండి అన్నారు. నేను ఆ వీడియోలో పెట్టుకున్న చెవిరింగులు నిజంగా చాలా మందికి నచ్చాయండి. దానికి వచ్చి నేను ప్రత్యేకంగా ఇంకొక వీడియో చేస్తానండి. థ్యాంక్ యూ, చాలా మంది చెప్పారు ఆ విషయము. ఇక కుమార్ గారు, ప్రణతి గారు మీరంటే నాకు చాలా ఇష్టం అండి, మీ ప్రతి వీడియో నా స్టేటస్లో పెడతాను అన్నారు. కుమారస్వామి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీలా అలా స్టేటస్లలో పెట్టే నా వీడియోస్ని వైరల్ చేసి ఇవాళ నేను ఇలా మాట్లాడడానికి కారణమైన వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఏ ఇచ్చినా రుణం తీరదండి. నిజం చెప్పనా, ఎక్కడున్నాము, మీరు ఎక్కడ ఉంటారు, నేను ఎక్కడ ఉంటాను, నేను నచ్చాలని లేదు, నా వీడియోస్ నచ్చాలని లేదు, కానీ నచ్చుతున్నాయని చూసి కమెంట్ చేసి నిజంగా ఏం చెప్పాలండి, థ్యాంక్ యూ అన్న మనస్ఫూర్తిగా మాట. మీరు ఎప్పుడూ బాగుండాలన్న మనస్ఫూర్తిగా కోరుకుని కోరిక తప్ప, అలా మిమ్మల్ని చల్లగా చూడాలండి.
థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండి. ఇక మీ హెయిర్ స్టైల్ వీడియోస్ చేయండి అన్నారు యూజర్ నజ్మా గారు. నేను ఆల్రెడీ చేశానండి, దాని డిస్క్రిప్షన్లో కింద లింక్ ఇస్తాను. నా హెయిర్ స్టైల్ వీడియో ఒకసారి చూడండి, సరేనా? ఇక వెంకట సూర్య విజయ్ గారు, నాకు డౌట్స్ క్వశ్చన్స్ ఏమీ లేవు. నాకు మీ కళ్ళు నచ్చలేదు నచ్చలేదు నచ్చలేదు, ఎప్పుడు మీరు చెప్పే మాట ఇది కదా, నచ్చలేదు కదా, నచ్చలేదు కదా. సరే, నాకు అర్థమైంది లేండి మీ మనసులో మాట. మీ మనసులో మాట నా దాకా చేరింది విజయ్ గారు. సరే, ఈవిడ నన్ను కలవడానికి కూడా వచ్చారండి, ప్రత్యేకంగా కలిశారు. అప్పుడు కూడా ఇదేమని చెప్పారు, నాకు మీ కళ్ళు నచ్చలేదని. ఇక ఉదయలక్ష్మి గారు, మీరు మేకప్ వేసుకుంటారు, ఏ ప్రోడక్ట్స్ వాడతారు, వీడియోలో ఫిల్టర్ వాడతారా? మేకప్ వేసుకుంటానండి ఖచ్చితంగా. లైనర్, లిప్స్టిక్, ఐ షాడో ఇలాంటివి నేను పెట్టుకుంటాను, మస్కరా లాంటివి. ఏ ప్రోడక్ట్స్ వాడతానో నేను చాలా వీడియోస్ చేశాను, కింద డిస్క్రిప్షన్లో రీసెంట్గా చేసిన మేకప్ వీడియో కూడా పెడతాను. కంప్లీట్గా నేను న్యాచురల్గా, అంటే ఎక్కువ ప్రోడక్ట్స్ వాడకుండా చేసుకునే వీడియో లింక్ కూడా ఉంది, అది కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. కానీ మళ్ళీ ఒకసారి డెఫినెట్గా తొందరలో ఒక వీడియో చేసి మీకోసం పెడతానండి. ఇక ఫిల్టర్స్ అన్నారు, ఇప్పుడు డైరెక్ట్గా న్యాచురల్ లైట్లో కూర్చొని బయట చేస్తున్నానండి. ఇప్పుడు ఏ ఫిల్టర్స్ వాడట్లా, ఐఫోన్ మామూలు ఫోన్లో రికార్డ్ చేస్తున్నాను. బట్ ఇన్స్టా అది వాడినప్పుడు మాత్రం మనం రికార్డ్ చేసిన తర్వాత సైడ్కి స్వైప్ చేస్తే ప్యారిస్ అని వస్తుందండి. అది మాత్రం ఆ ఫిల్టరు మరి అది ఏంటో నాకు తెలియదు, కానీ అది మాత్రం ఖచ్చితంగా వాడతానండి. ఇక ఎక్కువగా ఫిల్టర్స్ వాడడం నాకు ఇష్టం ఉండదు. ఇప్పుడు మాత్రం ఐఫోన్లో కెమెరాలో రికార్డ్ చేస్తున్న వీడియో ఇదండి. థ్యాంక్ యూ సో మచ్. జగన్నాథ్ గారే ఇంకో మెసేజ్ చేశారు, ఆడవాళ్ళని అసభ్యంగా పలకరించే వాళ్ళకి చాలా మంచి రిప్లై చేశారు నడిపిల్లలు. కోపం చూపించకుండా పర్సనల్గా ఫీల్ అయ్యి ఉంటారు. 100% కమెంట్కి ఒక నెగిటివ్ అనేది వస్తూ ఉంటుంది, పట్టించుకోకుండా అలా ముందుకు సాగండి అన్నారు. నేను చేసే పని కూడా అదేనండి. కానీ ఒక్కొక్కసారి కొన్ని నెగిటివ్ కమెంట్స్కి సున్నితంగానైనా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అవసరం వచ్చినప్పుడే నేను అలాంటి వాటికి సమాధానం చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక ప్రణవి గారు, సూపర్ రిప్లై రా, ఎవర్రా బాబు ఈ కమెంట్ పెట్టింది, అర్థమైంది. ఆ కమెంట్ చదవాలని కదా ఆ కమెంట్ చేశారు, అతనికి తగలయ్యా అన్నారు. ఇక నేను దీనికి ఏం చెప్పాలి, ఆయన కమెంట్ చేశారు, నేను కమెంట్ చదివాను, వీడియో చేశాను, సరిపోయింది. సిస్టర్, పని పాట లేని వాళ్ళని పట్టించుకోవద్దు అన్నారు. అలాగేనండి, తప్పకుండా మంచి మంచి వీడియోస్ చేస్తాను, మీ అందరి కోసం చేస్తాను, చూసే వాళ్ళ కోసం చేస్తాను. ఇక యూజర్ నేమే ఉంది, అంటే లైక్ ఐడియా ఉంది, నేమ్ లేదు. ఈ మధ్య కాస్త ఒళ్ళు చేసినట్టున్నారు, లావ్ అయ్యారు, కాస్త తగ్గితే ఇంకా బాగుంటారు అన్నారు. ఒకటండి, ఆడవాళ్ళు మగవాళ్ళకి చాలా తేడా ఉంది. ఆడవాళ్ళు ఇప్పుడు అవేర్నెస్ ఉన్నంతగా మా అప్పుడు లేదండి. 2010 నా లాస్ట్ డెలివరీ, మా చిన్నమ్మాయి పుట్టింది. అప్పుడు మాకు ఇంత సోషల్ మీడియా కానీ, ఇంత అవేర్నెస్ కానీ, యోగాలు కానీ ఇలాంటివి ఏవి లేవు. ఉండింటే బహుశా నేను కూడా చాలా మంది అన్నట్టు ఫిగర్లు మెయింటైన్ చేసేవాళ్ళు, చాలా మంది నాతో ఆ టైంలో పిల్లల్ని కన్నవాళ్ళు. కానీ ఇప్పటికీ ఆరోగ్యంగా ఉండడం అండి, ఆరోగ్యంగా ఉండడం ముఖ్యం. నేను హీరోయిన్ పాత్రలు చేయడానికి వెళ్ళట్లేదు కాబట్టి అంతగా పట్టించుకొని నేను ఆరోగ్యంగా ఉన్నాను. నేను రీసెంట్గా షఫీ గారితో ఒక రీల్ చేశాను. ఆయనకి నాకు వయసులో పెద్ద తేడా లేకపోవచ్చండి. ఆయన చాలా మంది నాకు ఏమవుతారని అడుగుతున్నారు. ఆయన నాకు మంచి నేస్తం. అయితే ఆయనకి నేను అమ్మమ్మలా పనికొస్తానని, అమ్మగా పనికొస్తానని చాలా సింపుల్గా మెసేజెస్ చేసేసాను, కమెంట్ చేసేవాళ్ళు. అయితే ఏంటంటేనండి, మగవాళ్ళకి ఆడవాళ్ళకి అదే తేడానండి. థైరాయిడ్, పీసీఓడీలు, ప్రెగ్నెన్సీ తర్వాత, లేకపోతే పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకు ఉండే స్ట్రెస్, ఇంటి పని, ఆఫీస్ పని ఎన్నో చూసుకుంటూ, ఎన్నో సాధించుకుంటూ ఆడవాళ్ళు చేస్తున్న దానికి మగవాళ్ళ దానికి చాలా తేడా ఉందండి. అవేర్నెస్ ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇప్పుడు అందరూ డైట్లు చేయడము, యోగాలు చేయడం, స్లిమ్గా ఉండడానికి ప్రయత్నం చేయడం, పిల్ల తల్ల అన్న తేడా లేకుండా ఉండడం జరుగుతుంది. తగ్గడం చాలా తేలికేనండి, నేను తగ్గి చూపించగలను. బట్ కొంచెం ఎమోషనల్ స్ట్రెస్లో వెళ్తున్నాను, వెయిట్ కొంచెమే పెరిగాను. బట్ నేను వీడియోకి, బయట ఉన్న దానికి వీడియోకి చాలా పౌండ్స్ యాడ్ అయినట్టు కనపడతాను. నన్ను ఎదురుగా డైరెక్ట్గా చూసిన వాళ్ళకి నేను ఎలా ఉంటారో తెలుస్తుంది కాబట్టి. బట్ డెఫినెట్గా తగ్గితే బాగుంటానన్నారు కాబట్టి తగ్గడానికి ప్రయత్నం చేస్తాను. బట్ నేను కాదండి, ఎంతోమంది ఆడవాళ్ళు ఎదుర్కొంటున్న సమస్య. నువ్వు లావు ఉన్నావు, సన్నగా ఉన్నావు, నల్లగా ఉన్నావు, తెల్లగా ఉన్నావు, ఇలా ఇది బాడీ షేమింగేనండి. ఎలా ఉంటే ఏంటండి, ఆరోగ్యంగా ఉన్నామా లేదా అనేది ముఖ్యం అనేది నేను ఆలోచించేది. నేను ఆరోగ్యంగా ఉన్నాను, తగ్గడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నలుపు, తెలుపు, పొట్టి, పొడుగు, సన్న, లావు ఇలా అన్నది చాలా తేలిక. మనం అనేస్తామండి, కానీ అందరూ ఒకేలా తీసుకోలేరు. కాబట్టి కొంచెం ఆలోచించి ఏదైనా మాటని ముందు ఒక
ఒక్కసారి ఆలోచిస్తే బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కమెంట్స్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ, ఒకవేళ ఈ వీడియోస్ చూస్తున్న వాళ్ళు కమెంట్ రూపంలో క్వశ్చన్ అడగండి. సూపర్, బాగున్నారు ఇలా కాకుండా క్వశ్చన్ అడిగితే సమాధానం చెప్తాను. అలా మీతో ఇంకా దగ్గరగా ఉండటానికి, మనసులో మాటల్ని పంచుకోవడానికి నాకు వీలవుతుంది. మరి ఇప్పటికి మాత్రం ఉంటాను. చాలా పెద్ద వీడియో అయిపోయింది కదా. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుస్తాను. ఫన్ ఫ్రైడేగా. అప్పటిదాకా మీరందరూ ఇప్పుడు చెప్పే మాట అయినా చెప్పకుండా వెళ్ళడం తెలుసు కాబట్టి మీరందరూ బాగుండాలి. థింక్ పాజిటివ్, స్టే పాజిటివ్, స్టే హెల్తీ. అంతకు మించింది ఏమీ లేదండి. ఆరోగ్యం బాగుంటే అన్నీ బాగుంటాయి. మిగతావన్నీ వస్తూ పోతూ ఉంటాయి, కానీ ఆరోగ్యమే బాగా ఉండాలి. ఆరోగ్యం బాగుండటానికి మీ వంతు మీరు ఏం చేయగలరో చెయ్యండి. ఎప్పుడు నవ్వుతూ ఉండండి. ఎదుటి వాళ్ళ చిరునవ్వుకి మీరు కారణం అవ్వండి. అది ఎక్కువ వేరు. ఎందుకంటే ఎదుటివాడు మన వల్ల నవ్వారు అన్న చిన్న ఆలోచన మనలో ఎంత పాజిటివ్ థింకింగ్ తీసుకొస్తుందో ఒక్కసారి ఆలోచించండి. స్టే బ్లెస్డ్. మీరు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మళ్ళీ వచ్చే వారం కలుస్తాను. బట్ ఆలోపు బోల్డ్ అని వీడియోస్ చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ బటన్ ఆన్ చేయండి. లైక్, కమెంట్, షేర్ అసలు మర్చిపోవద్దు. మరి ఉండనా ఇప్పటికీ. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. థ్యాంక్స్.